ప్రధానంగా ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు 64 రోజుల డెడ్లైన్ ఉంది, పార్టీ మారబోతుంది, మేము అధికారంలోకి రాకపోతున్నాం, అక్రమార్జునుడు పోతున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటే, సో నా వైపు మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న సైకిళ్ళు మొయ్యడానికి ఇద్దరు, తొయ్యడానికి ఇద్దరు ఉన్నా కూడా పూర్తిగా జనాల నుంచి బలం ఉంది, అదే బలం ఆ బాణాలన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, నాకు రక్షణ కవచంలో చెప్తున్నటువంటి పరిస్థితి. సో అసలు ముందు మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. వైసీపీ ప్రధానంగా చూసుకుంటే సుబ్బారెడ్డి గారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ముందు నుంచి కూడా పూర్తిగా విమర్శలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పొత్తుల గురించి ఆయన ప్రధానంగా మొన్న మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పొత్తులు అనేవి ప్రధానంగా పొత్తులతో ఎన్నొచ్చినా కూడా నేను ఒంటరిగా ఎదుర్కొంటాను, విజయం సాధిస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ జగన్ కామెంట్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ జనసేన పక్కన పెడితే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఇటువైపు చంద్రబాబుని చూసుకుంటే చంద్రబాబు ఒకటే చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి సొంత ఇంటి పంచాయతీని తీసుకొచ్చి రాష్ట్ర పంచాయతీగా మార్చారు. ఇందాక మనం కామెంట్లో కూడా విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోనియా దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నారని చెప్పినటువంటి పరిస్థితి ఇంటి మనిషి చెప్తున్నారు, అంతకంటే సాక్ష్యం ఉందని చంద్రబాబు చెప్తున్నారు. సో ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? ఒకసారి నమస్తే, ప్యానెల్లో ఉండే సభ్యులకు అమ్మా టీవీ యాజమాన్యానికి నమస్కారం అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే పులివెందుల పంచాయతీ రాష్ట్రం అంతా పంచాయతీ కాదు అంటున్నాడు, మంచిది సార్. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో రామారావు గారిని ఏ విధంగా అయితే మీరు వెండిపోటు పొడిచారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం అంతా హరికృష్ణ గారు ఏ విధంగా అయితే ఆయన తన చైతన్య రేఖ మీద తిప్పాడు, ఆయనకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు. నిజంగా రామారావుకు అండదండగా ఉన్న పూర్తి ఎవరున్నారంటే హరికృష్ణ గారు. ఆయనకు ఈ రోజు నందమూరి ఫ్యామిలీలో నిజమైన నటవారసుడు కానీ చైతన్య వాక్చాతుర్యంగా ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. అటువంటి హరికృష్ణ ఫ్యామిలీని ఈ రోజు పాతాళానికి తొక్కాలని చూస్తూ చేతగాని లోకేష్ ను పైకెత్తాలని జాకీ పెట్టి తిప్పాలని చూస్తున్న చంద్రబాబు, ఫస్ట్ మీ కుటుంబము నారా నందమూరి కుటుంబంలో నువ్వు వేస్తున్నటువంటి చిచ్చులు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నువ్వు ఏ విధంగా అయితే మీ నందమూరి ఫ్యామిలీలో చిచ్చు పెట్టావో దాని గురించి ఆలోచిస్తే మంచిది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా నీచ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. కేవలం తన సొంత ప్రతిభ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 57 నెలల సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేసినాడో, మీకు దగ్గరలో ఉన్న ఏ సచివాలయానికి వెళ్ళినా కూడా ఆ సచివాలయంలో ఒక బోర్డు పెట్టి ఆ సచివాలయ పరిధిలో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏ పేదవాడికి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి, ఏ నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఏ అమ్మఒడి కానీ తర్వాత వాహన మిత్ర ఏ పథకమైనా ఎంతమందికి వచ్చింది, ఎంత నిధులు వచ్చాయి, ఏమి అభివృద్ధి జరిగింది, డిజిటల్ బోర్డు పెట్టి మీకు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు కాకుండా ప్రజలను దేవుని నమ్ముకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పగలుగుతున్నాం సార్. సొంత ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక మనిషి బయటకు రావటం, సొంత అన్నపైన విమర్శలు చేయడం అనేది ఒక రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందికి వైసీపీ మద్దతుదారులు కూడా ఈ విషయం మింగుడుపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వైసీపీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు తప్ప ఎదురుదాడి చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ మాటలకు ఎంతవరకు నిజం, అంటే మిన్నుకుండడం కూడా ఊరుకున్నంత ఒప్పుకున్నంత సుఖమైనట్టు కూడా పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈయన సైలెంట్గా ఉండడం ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని ప్రధానంగా టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? అంటే సోనియా గాంధీ దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది, వెళ్ళారు కాలు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆయన ప్రతిస్పందించట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి, దానికి ఏం చెప్తారు మీరు? షర్మిలమ్మకు ఈ రోజు పెళ్లి చేశారు, ఆమె కుటుంబం వేరే, ఆమె రాజకీయం వేరే. ఈ రోజు నందమూరి వాళ్ళ బాలకృష్ణ వాళ్ళ అక్క పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఒక ఇంటికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పెళ్లి చేశారు. ఆమె ఫ్యామిలీ, ఆమె కుటుంబం, ఆమె రాజకీయము. ఆమె ఈ రోజు షర్మిల గారికి ఏం దిక్కుందంటే ఇక్కడ రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు ప్రజలను నాశనం చేసిన పార్టీ దొరికింది ఆమెకు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు, నీకేం పని తెలంగాణలో నువ్వు అన్నాడు. ఇక్కడికి వచ్చి ఏదో విధంగా చంద్రబాబు వాళ్ళ కుట్రల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే వాళ్ళకు పావుగా ఉపయోగపడతాను తప్ప చంద్రబాబు షర్మిలమ్మ లాగా జగన్మోహన్ రెడ్డి నీతి లేని వ్యక్తి కాదండి. చెల్లైనా తల్లైనా ఎవరైనా గౌరవిస్తారు. కుటుంబం వేరే, పరిపాలన వేరే. ఈ రోజు ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి. ఆ విధంగా చూసుకుంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అంతా ఉన్నారా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు నారా నామూర్తి నాయుడు ఉన్నారు, ఎవరున్నారండి మీరు చెప్పండి.
ఇవన్నీ వాళ్ళ ప్రతిపక్షాలు చేసేటువంటి ఒక విలువలేని మాటలు తప్ప ఇంకోటి కాదండి.